ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం దేని యొక్క వాక్యం చూసినట్లయితే కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 27వ వచనం. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు అని వాక్యం ద్వారా మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనము ఈ లోకంలో అనేక శ్రమలు పాల్గొండా వెళ్తున్నామేమో. ఇంట్లోనైనా సరే, అలాగే బయట అయినా సరే, పనిచేసే చోట కావచ్చు, అలాగే ఇంట్లో భర్త వలన కావచ్చు, లేదా భార్య వలన కావచ్చు, లేదా బంధువుల వలన కావచ్చు, శ్రమలు పెట్టుతున్నారేమో, వెట్టి చాకరీ చేపిస్తున్నారేమో, లేకపోతే పనిచేసే చోట మనల్ని హీనంగా చూస్తున్నారేమో. ఈ విధంగా ఎన్ని విధాలుగా మనుషులు మన మీదకి లేచినప్పటికీ, మనల్ని ఇబ్బందుల పాలు చేసినప్పటికీ, దావీదును సౌలు ఎన్ని రకాలుగా ఇబ్బందుల పాలు చేసినప్పటికీ, చంపడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆ శ్రమ పడుతున్నప్పుడు దేవుడు దావీదును ఏ విధంగా తప్పించాడో, తిరిగి ఆయన ఉన్నత స్థానంలో ఉంచాడో, అదే రీతిగా నిన్ను నన్ను కూడా రక్షించే దేవుడై ఉన్నాడు. ఆమేన్.